ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో తమ క్యాంపస్ విస్తరించనున్నట్లు విప్రో ప్రకటించింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గోపనపల్లిలో కొత్తగా మరో ఐటీ సెంటర్ నెలకొల్పనుంది. దీంతో అదనంగా 5,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు రానున్నాయి. దావోస్ లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీతో సమావేశమయ్యారు. దావోస్ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి రికార్డు స్థాయి పెట్టుబడులను రాబట్టారు. మునుపెన్నడూ లేని విధంగా ఒకే రోజు 56,300 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అయితే ముఖ్యంగా ఇంధన రంగంలో దేశంలోనే పేరుగాంచిన సన్ పెట్రో కెమికల్స్ సంస్థతో భారీ పంప్డ్ స్టోరేజ్, జల విద్యుత్, సోలార్ పవర్ ప్రాజెక్టులకు ఏర్పాటుకు 45,500 కోట్ల ఒప్పందం కుదిరింది. ఈ మేరకు సన్ పెట్రో కెమికల్స్ ఎండీ దిలీప్ సంఘ్వీతో సీఎం రేవంత్ రెడ్డి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. తెలంగాణలోని నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో 3 చోట్ల పంప్డ్ స్టోరేజ్, హైడ్రో పవర్ ప్రాజెక్టులను నెలకొల్పుతామని సన్ పెట్రో కెమికల్స్ ప్రకటించింది. ఈ 3 ప్రాజెక్టుల మొత్తం ఇంధన సామర్థ్యం 3,400 మెగావాట్లు. వీటికి 5,440 మెగావాట్ల సామర్థ్యం ఉండే సోలార్ పవర్ ప్లాంట్లను అనుసంధానం చేస్తుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ హరికృష్ణ, దావోస్ పర్యటనలో ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులను కూడా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కి తీసుకురావడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? అయితే మరో ఐటీ సెంటర్ ని కూడా నెలకొల్పే అవకాశం కూడా కనిపిస్తుందంటారు. దాని డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? యశ్రత్న, రాష్ట్రంలో పెట్టుబడి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన కొనసాగుతుంది. అయితే దావోస్ పర్యటనకు సంబంధించి గత సంవత్సరంలో దాదాపు 40,000 కోట్ల పెట్టుబడులు అయితే రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. అయితే ఈసారి అంతకన్నా ఎక్కువ పెట్టుబడులు తీసుకురావాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకొని విదేశీ పర్యటన చేస్తున్నారు. ఈ దావోస్ పర్యటనలో దాదాపుగా 70,000 కోట్లకు పైగా అయితే ఈ పెట్టుబడులు అయితే తీసుకురావడం జరిగింది. తాజాగా ఏవైతే ఒప్పందాలు జరిగాయో ఆ ఒప్పందాలు కనుక ఒకసారి పరిశీలిస్తే హైదరాబాద్లోనే ఫినాన్స్ డిస్ట్రిక్ట్లో గోపనపల్లి క్యాంపస్లో కొత్త ఐటీ సెంటర్ ఎస్సీఏ ప్రారంభిస్తున్నట్టుగా తెలిపింది. అయితే ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకుంది. హైదరాబాద్లో తమ కార్యకలాపాలు విస్తరిస్తున్నాము, ప్రభుత్వం ఏదైతే లక్ష్యంగా పెట్టుకుందో ఆ లక్ష్యంలో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందంటూ కూడా వారు తెలపడం జరిగింది. దాదాపు 5,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా అయితే ఈ యొక్క ఐటీ క్యాంపస్ వల్ల ఉద్యోగ అవకాశాలు అయితే లభిస్తున్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలో అధునాతన అన్మ్యాడ్ ఏరియల్ సిస్టమ్ తయారీ యూనిట్ కూడా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు జేఎస్డబ్ల్యూ ప్రభుత్వంతో 800 కోట్లు రాష్ట్రంగా పెట్టుబడి పెడుతున్నామంటూ కూడా ఒప్పందం చేసుకోవడం జరిగింది. దీనివల్ల దాదాపు 200 ఉద్యోగాలు అయితే నిర్మాణ దశలో అయితే ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. జేఎస్డబ్ల్యూతో డిఫెన్స్ అనుబంధ సంస్థ అయిన జేఎస్డబ్ల్యూ యుఏవి లిమిటెడ్తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో డ్రోన్ టెక్నాలజీకి ప్రధాన కేంద్రంగా తెలంగాణ రాష్ట్రం ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా రాష్ట్రంలో రాష్ట్రానికి సంబంధించి ఇప్పటివరకు జరిగిన పెట్టుబడిలో అతిపెద్ద భారీ ప్రాజెక్ట్ అయితే సన్ పెట్రో కెమికల్ సంస్థ అయితే రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకోవడం జరిగింది. దాదాపు 45,500 కోట్ల పెట్టుబడితో అయితే రాష్ట్రంలో వారు పెట్టుబడులు పెట్టనున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ తీసుకురావడం వల్ల ఈ యొక్క పెట్టుబడులు వచ్చాయని చెప్పవచ్చు. దాదాపుగా 45,500 కోట్ల పెట్టుబడులు అయితే రాష్ట్రంలో పెట్టనున్నారు. ప్రధానంగా ఏదైతే సాంప్రదాయ పద్ధతిలో విద్యుత్ ఉత్పత్తి అయితే జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యుత్ పాలసీ సరైనది లేదని చెప్పేసి భావించి ఈ యొక్క క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ తీసుకొని రావాలి. రాష్ట్రంలో ఏదైతే సాంప్రదాయ పద్ధతిలో తీయడం వల్ల ఉత్పత్తి చేయడం వల్ల ఎక్కువగా కాలుష్యం ఎక్కువ అవుతుంది, గాలి కాలుష్యం ఎక్కువ జరుగుతున్నాయని భావించిన ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలి, కాలుష్యం తగ్గించాలి, 33% తగ్గించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ తీసుకొని రావడం జరిగింది. ఈ పాలసీలోనే భాగంగా 45,500 కోట్ల పెట్టుబడితో సన్ పెట్రో సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ 3 చోట్ల అయితే సన్ పెట్రో సంస్థ పంప్ స్టోరేజ్, హైడ్రో పవర్ ప్రాజెక్టులను నెలకొల్పనుంది. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో
3 చోట్ల అయితే ఈ యొక్క సంస్థ పంపు స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులు అయితే నెలకొల్పనుంది. ఈ 3 ప్రాజెక్టుల మొత్తం ఇంధన సామర్థ్యం 3400 మెగావాట్లు. వీటికి 5440 మెగావాట్ల సామర్థ్యం ఉండే సోలార్ విద్యుత్ ప్లాంట్లను కూడా అనుసంధానం చేయనున్నారు. ఈ యొక్క ప్రాజెక్టులో భాగంగా దాదాపుగా 7000 మందికి అయితే ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. అయితే రాష్ట్రంలో కాలుష్యం తగ్గించడం, ఇంధన ఉత్పత్తి అయితే విద్యుత్ ఉత్పత్తి మిగులు రాష్ట్రంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా అయితే యువతకు ఉపాధి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే కాకుండా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 70,000 కోట్లకు పైగా అయితే పెట్టుబడులు తీసుకొని రావడం జరిగింది. అంతేకాకుండా దాదాపు 50,000 వరకు కూడా ఈ యొక్క పెట్టుబడుల ద్వారా ఉద్యోగ అవకాశాలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను రాష్ట్రంలో అండ్ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని అయితే ఈ యొక్క అయితే దావోస్ పర్యటనలో తాజాగా ఒప్పందాలు అయితే చేసుకుంది. మొత్తంగా ఓవరాల్గా ఈ 3 రోజుల పర్యటనలో మాత్రం 70,000 కోట్లకు పైగా గత సంవత్సరం కన్నా ఎక్కువగా పెట్టుబడులు తీసుకొచ్చే లక్ష్యంగా అయితే రేవంత్ సర్కార్ అయితే ముందుకెళ్తుంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. సన్ పెట్రోకెమికల్స్ పెట్టుబడులతో రాష్ట్రంలో ఈ ప్రాజెక్టుల నిర్మాణ దశలోనే దాదాపు 7,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు దావోస్ వేదికపై తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం ఇదే కావడం విశేషం. ఈ ఒక్క ఒప్పందంతోనే తెలంగాణ రైసింగ్ ప్రతినిధి బృందం గత ఏడాది దావోస్లో సాధించిన 40,000 కోట్ల రూపాయల పెట్టుబడుల రికార్డును సమం చేసిందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఇక అలాగే 10,000 కోట్ల రూపాయల పెట్టుబడితో తెలంగాణలో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది కంట్రోల్ ఎస్. దీంతో దాదాపు 3,600 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం తెలిపింది. అలాగే అమెరికా కేంద్రంగా రక్షణ రంగంలో వివిధ ఉత్పత్తులు తయారు చేసే జేఎస్డబ్ల్యూ సంస్థ రాష్ట్రంలో 800 కోట్ల రూపాయల పెట్టుబడులకు సిద్ధమైంది. అధునాతన అన్మార్డ్ ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇక ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీ హెచ్సిఎల్ హైదరాబాద్లో కొత్త టెక్ సెంటర్ ప్రారంభించేందుకు రెడీ అయ్యింది. ఈ ఒప్పందంలో భాగంగా అత్యాధునిక క్లౌడ్, ఏఐ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సొల్యూషన్లకు సంబంధించి కొత్త సెంటర్ ఏర్పాటు చేయనుంది. హైటెక్ సిటీలో 3.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు కానుంది. దీంతో దాదాపు 5,000 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయని కంపెనీ తెలిపింది. తెలంగాణలో డ్రై పోర్టును నిర్మించి వేర్ హౌస్ హబ్గా తీర్చిదిద్దుతామని, రాష్ట్రానికి తీర ప్రాంతం లేని లోటును పూడ్చడానికి ఈ డ్రై పోర్టును మచిలీపట్నం పోర్టుకు రోడ్డు, రైల్వే మార్గాలతో అనుసంధానం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో హైదరాబాద్ను అభివృద్ధి చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్య సాధనకు సహకరించాలని పారిశ్రామికవేత్తలను కోరారు సీఎం.